గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పటికే భారీగా అయితే పోలింగ్ నమోదైనట్లుగా కూడా మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. ఏపీ ప్రజలు ఒకే రాజధాని వైపు ఉన్నారా? 3 రాజధానుల వైపు ఉన్నారా? అలాగే గుంటూరు జిల్లా ఓటర్ల మనసులో ఏముంది అనేది కూడా మనకి తెలియాల్సిన అంశం. 2014లో అయితే గుంటూరులో 79.20% పోలింగ్ అయితే నమోదైంది. అటు 2019లో 79.21% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 2024లో సాయంత్రం 5 గంటల వరకు వస్తున్న అప్డేట్స్ చూస్తే మనం 65.58% పోలింగ్ అయితే నమోదైంది. ఇటు గుంటూరులో కూడా చైతన్యం కనిపించట్లేదు. ఇటు అమరావతి అంశం ప్రభావం చూపిస్తుందా, లేక మంగళగిరి నుంచి పోటీలో నారా లోకేష్ ఇప్పటికే ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇటు సాయంత్రం వరకు 68.20% పోలింగ్ అయితే నమోదైంది. ఇటు 2014లో 89.48% పోలింగ్ నమోదైంది. గంజి చిరంజీవులు పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి. ఇటు 2019లో అయితే 85.45% పోలింగ్ నమోదైంది. ఇటు నారా లోకేష్ ఎన్నికల బరిలో ఉన్నారు. టోటల్ గా దీనికి సంబంధించిన అనాలిసిస్ మనకు అందించడానికి మా కొలీగ్ తిరుమల్ నాతో పాటు ఉన్నారు. తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, టోటల్ గా గుంటూరు ఓటర్ల మనసులో ఏముంది అని మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఎన్నికల్లో గుంటూరు అనేది అత్యంత కీలకమైన జిల్లా. ఎందుకంటే గుంటూరు జిల్లా ఓటరు చెప్పబోయే తీర్పు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన ప్రభావం చూపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అనే రాజధానిని నాశనం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉండే రైతులు కావచ్చు, అమరావతి ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళంతా ఒక ఉద్యమాన్ని నిర్మించారు. అమరావతి కోసం పోరాటం చేస్తూ వచ్చారు. మొదట అమరావతిని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా కొంతమంది చివరి క్షణంలో అమరావతికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీ నినాదానికి అనుకూలంగా ముందుకొచ్చారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రజలు కావచ్చు, గుంటూరు జిల్లాలోని నియోజకవర్గంలోని నాయకులు కావచ్చు, అమరావతి ఏక రాజధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి మొదటి నుంచి ఒక ఉద్యమం అయితే ఉంది. అయితే ఈ ఎలక్షన్స్లో గుంటూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లను సాధిస్తుంది? వైసీపీ సాధిస్తుందా, లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ సాధిస్తుందా? ఈ రెండు అనేది అమరావతి స్వరాన్ని వినిపించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరులో గతంలో చూస్తే ఒకసారి పర్సంటేజ్ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ కూడా గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో 79.2% ఉమ్మడి అంటే గుంటూరు జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం చూస్తే 2014లో 79.2%. అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉంది. అప్పుడు 2079 దాకా కనిపించింది. 2019కి వచ్చేసరికి మళ్ళీ 79.2% పోలింగ్ నమోదైంది గుంటూరులో. అంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, గుంటూరులో ఎక్కువ సీట్లను సాధించింది. 2019లో వైసీపీ వేవ్ కనిపించింది, వైసీపీ ఎక్కువ సీట్లను సాధించగలిగింది. అయితే ఈసారి గుంటూరులో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఓటరు అమరావతి గురించి ఆలోచిస్తే ఏక రాజధాని కావాలని ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ వైపు నిలబడతాడు. ఓటరు మూడు రాజధానులు ఇబ్బంది కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఇబ్బంది కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ వైపు ఓటర్ నిలబడగలిగితే వైసీపీ వైపు నిలబడతాడు. గుంటూరు పైన వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లని సాధిస్తామని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లను సాధిస్తామని చెప్పేసి వైసీపీ అంచనాలు వేస్తుంది. అయితే ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పైన వ్యతిరేకత పెరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గుంటూరులో వైసీపీ కొట్టుకుపోతుంది అని చెప్పేసి కూటమి కూడా అంచనాలు ఉన్నాయి. ఇటు కూటమి తరఫున కానీ, అటు వైసీపీ తరఫున కానీ గుంటూరు జిల్లా పైన కాన్సన్ట్రేషన్ మొదటి నుంచి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఏం జరుగుతుందో అది మొత్తం రాష్ట్రం పైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే మంగళగిరి సీట్ పైన కూడా, గుంటూరు జిల్లాలో మంగళగిరి సీట్ పైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. నారా లోకేష్ ఇక్కడ నుంచి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన పోటీ చేసినప్పటికీ హోరాహోరీ పోరు జరిగింది. 2019లో లోకేష్ గెలుస్తారా, ఆర్కే గెలుస్తారా అని చివరి వరకు బెట్టింగ్లు నడిచాయి. చాలా మంది బెట్టింగ్లు వేశారు. కానీ చివరి నిమిషంలో కొద్దిపాటి తేడాతో ఆర్కే విజయం సాధించారు. 2014లో టీడీపీ ఓటమి పాలైంది. అప్పుడు ఆర్కేనే విజయం సాధించారు. 2019లో లోకేష్ బీసీ ఓటు బ్యాంకు నమ్ముకున్నారు. లోకేష్ గెలుస్తారని అంచనాలు వచ్చాయి. కానీ చివరి క్షణంలో రిజల్ట్ మారిపోయింది. ఈసారి మాత్రం లోకేష్ విజయం ఖాయమని కూటమి నేతలు చెప్తున్నారు. లేదు,
మురుగుడు లావణ్య ఎవరైతే లోకేష్ పైన పోటీ చేస్తున్నారో ఆమెనే విజయం సాధిస్తుందని చెప్పేసి వైసీపీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మురుగుడు లావణ్యని నమ్మడానికి కారణం ఏంటి అంటే అక్కడ బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది, పద్మశాలి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పద్మశాలీలు బీసీ ఓటు బ్యాంకు మురుగుడు లావణ్యకు కలిసి వస్తుంది. మురుగుడు లావణ్య ఫ్యామిలీ కూడా రాజకీయాల్లో మొదటి నుంచి ఉంది. అలా మామగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలా కుటుంబ నేపథ్యం రాజకీయ ఇటు పుట్టింటి నుంచి కానీ మెట్టి నుంచి కానీ రెండు రాజకీయ నేపథ్యమైన కుటుంబమే. ఇటు వచ్చేసరికి బీసీ ఓటు బ్యాంకు రాజకీయ నేపథ్యం వైసీపీ దంతా కలిసి వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ కొన్ని అనాలిసిస్ చూస్తే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది కూటమితో కాకుండా. జనసేన ఓటు టీడీపీకి మైనస్ అయిందని కూడా చెప్తారు మంగళగిరిలో. ఈసారి లోకేష్కి అది కలిసి వచ్చే అవకాశం ఉంది, బలంగా రాబోతుంది కూటమి, బలమైన మంచి మెజార్టీ కూడా వస్తుందని చెప్పేసి. తిరుమల అంటే టఫ్ ఫైట్ ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు? వైసీపీ శ్రేణులు మాత్రం టఫ్ ఫైట్ అని చెప్తున్నాయి, కూటమి మాత్రం బిందాస్ ఖచ్చితంగా విజయం సాధించబోతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెద్దగా అంటే గతంతో భారీగానే కనిపిస్తుంది. మంగళగిరిలో కూడా 60 మంగళగిరిలో ఒకసారి చూస్తే 2000 ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 68.2% ఓటింగ్ వచ్చింది. ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు. ఇది 2014లో ఇక్కడ 89.48%, 2019లో 85.45% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కొంత తగ్గుతూ వస్తుందిగా, 2 ఎలక్షన్స్తో చూసి తగ్గుతూ వస్తుంది. ఈసారి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి నారా లోకేష్ పైన మాత్రం ఒక ఊహించని తీర్పు వచ్చే అవకాశం మంగళగిరిలో కనిపిస్తుంది. ఇది ఒక్కటే అంటే గుంటూరు జిల్లా ఓటును మాత్రం చాలా స్పష్టంగా మనం అమరావతిపై అనుకూలమా అమరావతికి వ్యతిరేకం అనేది చూడాల్సి వస్తుంది. చూద్దాం. ముఖ్యమంత్రి నివాసాలు కాబోయే ఈ ప్రస్తుతానికి ఉన్న శాసన రాజధాని, జగన్మోహన్ రెడ్డి ప్రభు నిర్ణయం ప్రకారం శాసన రాజధాని, చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకారం ఏక రాజధాని అమరావతి అంటున్నారు. అమరావతికి ఓటు అనుకూలంగా పడుతుందా వ్యతిరేకంగా పడుతుందా, ఓటర్ ఎటువంటి తీర్పు చెప్పబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. జానకి రైట్ తిరుమల, మీరు చెప్పినట్టు చూడాలి. అంటే టఫ్ ఫైట్ అవుతుందా లేకపోతే వార్ వన్ సైడ్ అవుతుందా అనేది కూడా చూడాలి. జూన్ 4వ తేదీన మొత్తానికి గుంటూరు ప్రజల గుండెల్లో ఏముందో తేలిపోబోతుంది. గుంటూరు కారం అవుతుందో లేకపోతే ఏమవుతుందో చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, వార్ వన్ సైడ్ అవుతుందా లేకపోతే కూటమి అలాగే కాన్ఫిడెంట్ గా ఉంది, వైసీపీ పార్టీ కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇదంతా చూడాలంటే మనం రిజల్ట్ డే వరకు వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.